ఎవరైనా పొద్దున్న లేచిన తర్వాత గుడ్ మార్నింగ్ చెప్తారు. కానీ మా దీవి ఇవాళ బిర్యానీ చెయ్యమ్మా అని చెప్పింది. సరే అని ఒప్పుకున్నా. ఒప్పుకున్నందుకు తప్పదు కదా! చేయాలి కదా! ఇక వెంటనే బయటకెళ్ళి కావాల్సినయన్నీ తెచ్చేసి పెట్టుకున్నాం. నేను వీడియో తీస్తా అంటే మా ఆయన కలుపుతుండు. జస్ట్ కలుపుడే అవన్నీ రెడీగా పెట్టేసిన. అన్నేసిండు. అన్నేసి చూడు నన్నేసి చూడు అని అంటది ఉప్పు. కానీ ఇక్కడ బిర్యానీలో మాత్రం మెయిన్ ఆనియన్స్ ఏస్తేనే టేస్ట్ బాగుంటది. మా పిల్లలు కడుపు నిండా తినాలంటే కారం, మసాలా తక్కువుండాలే. వండేదే వాళ్ళ కోసం. వాళ్ళు తినకపోతే మనసంతా కలకలంటది. అందుకే వాళ్ళ కోసం కొంచెం స్పైస్ తక్కువనే ఏస్తా. నాకు తెలిసిన సింపుల్ పద్ధతిలో వండుతున్నా. కొంచెం 70% చికెన్ ఉడికిన తర్వాత రైస్‌ని కూడా 70% ఉడికించుకొని దీంట్లో ఏసి మొత్తం పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నెయ్యి ఏసి కొన్ని వాటర్ పోసి ప్లేట్ పెట్టేసి దమ్ పెట్టేసేయాలి. కొంచెం దమ్ కోసం వెయిట్ ఏదన్నా పెట్టేసుకుంటే 15 మినిట్స్ తర్వాత మంచిగా ఇల్లంతా గుమగుమలాడుకుంటూ వస్తది స్మెల్లు. బావుందా? బాగుంది, సూపర్. ఈ ఫీడ్‌బ్యాక్ కోసమే గదా ఇంతసేపు కష్టపడింది. హమ్మయ్య! వీళ్ళు బాగుందని కడుపు నిండా తింటే నా కడుపు నిండినట్టే. అయినా అట్లనే తినా అనుకోకుర్రి. తింటా కొంచెం లేదంటే మళ్ళా నా బండి నడవాలిగా ముందటి పనులకు. అందుకోసమే బిర్యానీతో పాటు థమ్స్ అప్ గూడా. థమ్స్ అప్ తాగొద్దని తెలుసు గానీ ఏదో అప్పుడప్పుడు అట్లా అట్లా. ఓకేనా? బాయ్. లైక్ చేయండి.